ఒక అడవిలో ఒక నక్క బాగా ఆకలితో తిరుగుతుంది. ఏదైనా తిండి దొరుకుతుందేమో అని అడవంతా వెతుకుతుంది. అప్పుడే ఆ దారిలో నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్న ఒక తాబేలు కనిపించింది. ఆహా! ఈరోజు నాకు రుచికరమైన భోజనం దొరికింది అని నక్క అనుకుని తాబేలు వైపు దూకింది. కాని తాబేలు చాలా తెలివైనది. నక్కను చూసిన వెంటనే తన తల, కాళ్ళను వెంటనే లోపలికి లాక్కుని గట్టిపాటి తన చెప్పలో దాక్కుంది. నక్క తాబేలును కొరకడానికి ప్రయత్నించింది. కాని ఆ చెప్ప చాలా గట్టిగా ఉంది. అది తాబేలు చెప్పను తోసింది, అటూ ఇటూ తిప్పింది, మళ్ళీ మళ్ళీ ప్రయత్నించింది. అయితేనేం తాబేలును ఏమాత్రం హాని చేయలేకపోయింది. నక్క చాలాసేపు ఎదురుచూసింది. ఈ తాబేలు ఎప్పుడెప్పుడు బయటకు వస్తుందో అని అది ఆలోచిస్తూ అక్కడే కూర్చుంది. కాని తాబేలు మాత్రం ఎలాంటి భయం లేకుండా తన చిప్పలోనే నిశ్శబ్దంగా ఉండిపోయింది. కొంతసేపటికి నక్క అసహనంతో, ఓ తాబేలా, బయటకు రా, ఎందుకు దాక్కుంటున్నావు? నీ చిప్ప చాలా గట్టిగా ఉంది. నిన్ను నేను తినలేకపోతున్నాను అని చెప్పింది. అందుకు తాబేలు తెలివిగా ఇలా అంది, నేను బయట ఉన్నప్పుడు నా చిప్ప చాలా గట్టిగా, బలంగా ఉంటుంది. కాని నన్ను నీళ్ళలో పాడేస్తే నేను మెత్తగా మారిపోతాను. అప్పుడు నువ్వు నన్ను ఈజీగా తినగలవు. తెలివిలేని నక్క తాబేలు మాటలను నమ్మేసింది. మెత్తని మాంసం ఎంత రుచిగా ఉంటుందో అని లోలోపల ఆనందించింది. ఆలోచించకుండా దగ్గర్లో ఉన్న చెరువు వద్దకు వెళ్ళి తాబేలుని ఎత్తుకుని నీళ్ళలోకి విసిరేసింది. తాబేలు నీళ్ళలో పడగానే చిప్పలోంచి బయటకు వచ్చి ఈదడం మొదలుపెట్టింది. ధన్యవాదాలు నక్క అని తాబేలు నవ్వుతూ అంది. నీటిలో ఉంటే నేను పూర్తిగా సేఫ్, నన్ను నీవు తినలేవు అంది. అప్పుడు నక్కకు అర్థమైంది తను మోసపోయానని. దానికి బాధగా, కోపంగా అనిపించింది. కాని చెయ్యగలిగేది ఏమీ లేదు. తాబేలు అయితే నీళ్ళలో ఈదుకుంటూ సురక్షితంగా వెళ్ళిపోయింది. ఈ కథలోని నీతి, ప్రమాద సమయంలో బుద్ధిని ఉపయోగించి ఆలోచిస్తే మనలను మనమే కాపాడుకోగలం.